అంత ఉవ్వెత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుందని కూడా మనవి చేస్తున్నాం. నిర్బంధంలో పెట్టాలనుకుంటున్నారు, నిర్బంధాల నుంచి పోరాట పటిమతో ముందుకు వెళతామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలందరికీ మనవి చేస్తున్నా, అధైర్యపడవలసినటువంటి అవసరం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లీగల్ టీమ్స్ అన్ని చోట్ల పనిచేస్తున్నాయి. ఏ చిన్న కేసు పెట్టినా వెంటనే న్యాయస్థానాలకు వెళ్ళి పోరాడేటువంటి క్రమం చేస్తున్నాం. ఇవాళే కృష్ణవేణి మరి 22 రోజుల తర్వాత ఒక మహిళని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. మళ్ళీ ఆమెను ఇన్వెస్టిగేషన్ కోసం మళ్ళీ అడిగారు. మళ్ళీ ఒక కేసు తర్వాత ఇంకో కేసు పెట్టారు, 2-3 కేసులు పెట్టారు. ఇది కొత్త తత్వం. లోపలికి వెళ్ళిన తర్వాత కేసులు పెడతారు, అంతకుముందు కేసులు. నాకు అర్థం కాలా. ఈ రకంగా 111 వేస్తారు. ఈ రకంగా చేసి కృష్ణవేణి గారిని కూడా ఇవాళ నిన్న అనుకుంటారు రిలీజ్ అయ్యారు. 22 రోజుల తర్వాత ఒక మహిళని ఆమెను తీసుకెళ్లి ఏ విధంగా చిత్రహింసలకు గురి చేశారో ఆమె చెప్పింది. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. నీ మీద ఆ కేసులు పెడతాం, ఈ కేసులు పెడతాం, ఉమెన్ ట్రాఫింగ్ కింద మీ హస్బెండ్ మీద కేసు పెడతాం అనేటువంటి పద్ధతుల్లో బెదిరించేటటువంటి ధోరణిలో పోలీసు వ్యవస్థ పనిచేస్తుంది.